జమ్మికుంట బీఆర్ఎస్వీ టౌన్ అధ్యక్షుడు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని పోస్ట్ కార్డ్ నిరసన తెలియజేయడం జరిగింది. జమ్మికుంట బీఆర్ఎస్వీ టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి హరీష్ వర్మ, అప్పటి గవర్నమెంట్ ఇంటర్నల్ డిగ్రీ పీజీ మహిళా విద్యార్థులు కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం రావడం కోసం అనేక హామీలు ఇచ్చి స్వయంగా రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి నిండు సభలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు స్కూటీలు ఇస్తానని, అదేవిధంగా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు 10,000 రూపాయలు, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 25,000 రూపాయలు, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు 50,000 రూపాయలు విద్యాజ్యోతి పథకం కింద ఇస్తామని చెప్పిన తుగ్లక్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వాటి ఊసే ఎత్తట్లేదని, కావున వారు చెప్పిన హామీలు అమలు చేయాలని రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డ్ ద్వారా నిరసన తెలియజేయడం జరిగింది. మరియు ఇచ్చిన హామీల గురించి పోస్ట్ కార్డ్ ద్వారా రాహుల్ గాంధీకి చేరేలా వారి అడ్రస్ కు పోస్ట్ చేయడం జరిగిందని, ఇప్పటికైనా విద్యావంతులు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యను వ్యాపారం చేసి నేడు రాజకీయం చేయబోతున్న ఉట్కూరి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని, విద్యా సంస్థల పేరు ఆల్ఫోర్స్ బ్రాండ్గా చేసుకుని ఉట్కూరి నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అని ప్రచారం చేస్తున్నా ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే నరేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, విద్యా సంస్థల పేర్లు ఎక్కడా వాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని అధికారులను హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు రాపర్తి అరవింద్ గౌడ్, చాతాల రంజిత, పొట్టెల్ నాగ్దేవ్, శిరీష, లావణ్య, తేజస్విని తదితరులున్నారు. ఎలక్షన్ల టైంలో చెప్పడం జరిగింది. మరి అలాగనే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఇంతవరకు స్కూటీసు ఈ మహిళలకు, అక్క చెల్లెలకు ఎవరికి ఇవ్వలేదు. మరి అలాగనే చదువుకున్న విద్యార్థులకు 10వ తరగతి చదువుకున్న విద్యార్థులకు 10,000 ఇస్తానన్నాడు. ఇంటర్ చదువుకున్న వాళ్ళకు 15,000, డిగ్రీ చదువుకున్న వాళ్ళకు 25,000, పీజీ చదువుకున్న వాళ్ళకు 1,00,000 రూపాయలు, పిహెచ్డి చేసిన వాళ్ళకు 5 లక్షలు ఇస్తానని చెప్పేసి ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. మరి అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇప్పుడు రావడం జరిగింది. మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓటు అభ్యర్థులు ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆల్ఫోర్స్ నరేందర్ గారు కొన్ని కోట్లు పెట్టి సీటు తెచ్చుకోవడం జరిగింది. కానీ ఆయన మన విద్యార్థులకు కానీ మన గవర్నమెంట్ ఎంప్లాయీలకు కానీ ఓటు అడుగుతున్నాడు. కానీ అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మనకు పనిచేస్తాడని గ్యారంటీ లేదు. ఎందుకు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి నేడు అధికారంలోకి రావడం జరిగింది. ఆనాడు ఈ పార్టీ బరువు బాధ్యతలు మోస్తున్నటువంటి రాహుల్ గాంధీయే స్వయాన మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మరి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు స్కూటీ ఇస్తానని చెప్పి 10వ తరగతి పూర్తయినటువంటి మహిళకు విద్యార్థులకు ఈరోజు 10,000 రూపాయలు, ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు ఈరోజు 15,000 రూపాయలు, ఇలా డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు 25,000 రూపాయలు, ఇలా అనేక హామీలను 6 గ్యారంటీలను 420 హామీలను ఇచ్చి ఈరోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి కూడా 440 రోజులు గడిచిన ఒక్క హామీని కూడా నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో మాట ఇచ్చిన భాగంగా రాహుల్ గాంధీ గారు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. 10th పాస్ అయిన వారికి పై చదువులకు 10,000, ఇంటర్ పాస్ అయి పై చదువుల వారికి 15,000, డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు 25,000 ఇస్తామని హామీ ఇచ్చి 465 రోజులు అవుతుంది. ఇప్పటికీ మీరు ఇచ్చిన మాట నెరవేరింది లేదు. ఇప్పటికైనా మా ఇచ్చిన మాట మీరు నెరవేర్చుకొని మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాము.